నమస్తే. ప్రథమ్ యూత్ నెట్ ప్రోగ్రాంకు స్వాగతం. వాట్సాప్ మాధ్యమంతో మీరు ప్రతిరోజు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సంప్రదిస్తూ ఉంటారు. డిజిటల్ రెడీనెస్ కోర్స్ కింద ఆన్లైన్ కమ్యూనికేషన్ మరియు యాక్సెస్ కోసం వాట్సాప్ను ఎలా ఉపయోగించాలో ఈరోజు మనం నేర్చుకుంటాము. ముందుగా మీరు మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో వాట్సాప్ అని టైప్ చేయండి మరియు యాప్ ఇన్స్టాల్ చేసే ప్రక్రియను పూర్తి చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆమోదించి ఫోన్ నెంబర్ను టైప్ చేయండి మరియు మీకు వచ్చిన మెసేజ్లోని వెరిఫికేషన్ కోడ్ను టైప్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ నేమ్ మరియు ఫోటో అప్లోడ్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు పోస్టర్లు, వీడియోలు, GIF, PDF వంటి విద్యా వనరులు సమయానుసారంగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి. గ్రూప్లో మీ మెంటర్కి ప్రతి పోస్ట్ పైన ఓకే, డన్, సీన్ వంటి రిప్లైలను ఇవ్వాలి. దీనితో పాటు మీరు ఇతరుల రిప్లైలను కూడా చూస్తూ ఉండాలి. మీరు యాక్టివిటీస్ మరియు చర్చల వంటి కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. వాట్సాప్లో న్యూ గ్రూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. మీరు న్యూ గ్రూప్లోకి వెళ్ళి మీ కాంటాక్ట్స్ నుండి వ్యక్తులను యాడ్ చేయవచ్చు. మెసేజ్కు రిప్లై ఇవ్వడానికి మెసేజ్ను నొక్కి ఉంచండి. రిప్లై బటన్ను నొక్కడం ద్వారా మీ సందేశాన్ని టైప్ చేయండి. ఒరిజినల్ మెసేజ్ చూడడానికి రిప్లై మీద ట్యాప్ చేయండి. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని సంబోధించడానికి @ తర్వాత వారి పేరు రాసి మీ మెసేజ్ను టైప్ చేయండి. మీ వాయిస్ని రికార్డ్ చేయడానికి మైక్ బటన్ను నొక్కి ఉంచండి. మెసేజ్ రికార్డ్ చేసిన తర్వాత మైక్ బటన్ను వదిలివేయండి. ఆడియో ప్లే చేసి మీ మెసేజ్ వినవచ్చు. ఫోటో లేదా ఏదైనా ఇతర ఫైల్ను షేర్ చేయడానికి అటాచ్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఎగువ కుడి మూలకు వెళ్లి వాయిస్ లేదా వీడియో బటన్ మీద ట్యాప్ చేసి మీరు గ్రూప్ కాల్ చేయవచ్చు. యాడ్ పార్టిసిపెంట్స్ లోకి వెళ్లి మీరు ఇతర వ్యక్తులను కాల్లో చేర్చవచ్చు. ప్రొఫెషనల్ సెట్టింగ్లలో ఎమోజీ లేదా GIFలను ఎక్కువగా ఉపయోగించకూడదు. కోర్సులో నియమాలను పాటించండి మరియు ఒకరినొకరు గౌరవించుకోండి. మీరు వాట్సాప్ను గురించి బాగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.